అనే మాటను మెన్షన్ చేశాడు. అంటే మామూలు సమస్యలు ఉన్నాయి, మొండి సమస్యలు ఉన్నాయి. రాసుకో. సింపుల్గా వదిలిపెట్టే దెయ్యాలు ఉన్నాయి, ఓ పట్టాన వదలని దెయ్యాలు కూడా ఉన్నాయి. నేను చెప్పింది నా సొంత మాట కాదు, లేఖనం క్లియర్గా ఉంది అక్కడ. మామూలు సమస్యలు ఉన్నాయి, మొండి సమస్యలు ఉన్నాయి. ఓకే, మామూలు దయాలు అంటే సింపుల్గా వదిలిపెట్టిపోయే దయాలు ఉన్నాయి, పట్టుబట్టి కూర్చునే మొండి దయాలు కూడా ఉన్నాయని నేను చెప్పాల, యేసై చెప్పాడు. ఈ దయాల స్పెషల్ ఏంటంటే వాటికి నోరు ఉంటుంది, మాట్లాడవు. చెవులు ఉంటాయి కానీ వినబడనట్టు నటిస్తాయి. మనల్ని శోధిస్తాయి, మనతో ఉంటాయి. చెవులు ఉంటాయి, విన్నట్టు. నోరు ఉంటుంది, మాట్లాడినట్టు. అర్థమైందా? ఓ రకంగా చెప్పాలంటే ఆ దయ్యం పట్టినోడికి చెవులు ఉంటాయి కానీ అవి పని చేయవు. నోరు ఉంటుంది, వాడు మాట్లాడు. దేవునికి స్తోత్రం. అది అలానే ఉంటుంది. అది ఎవరికైతే పట్టిద్దో వాడి కండిషన్ కూడా అలా అయిపోయింది. అందుకు యేసు ప్రభు అన్నాడు, మూగవైన చెవిటి దయ్యమా వీనిని వదిలిపో అన్నాడా లేదా? ఒకసారి చూపించండి, ఆ వచనం చూపించండి స్క్రీన్ మీద. 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. ఒక్కసారి నాకు వెళ్ళి చూడండి. ముందే చెవిటి దయ్యం అయితే ఈయన మాటలు దానికి అట్టిన పడ్డాయి. పాయింటేగా. ముందే కళ్ళు లేని, ముందే గుడ్డి దయ్యం అనుకో, దానికి ఎట్లా కనపడింది? నువ్వు ముందే అంటివి మూగవైన చెవిటి దయ్యమా అంటే దానికి చెవుడని నువ్వే చెప్పావు. చెప్పి మళ్ళీ నువ్వు ఆజ్ఞాపిస్తే ఎలా పోయింది? దానికి ఎలా వినపడింది? వినపడాలి కదా ముందు. అంటే కొంపతీసి ప్రభా దానికి కూడా హీల్ అయిందా? దానికి కూడా స్వస్థత వచ్చిందా ఏంటి? ఫస్ట్ దాని చెవుడు స్వస్థపరిచి తర్వాత నీ మాటలు దానికి వినపడేటట్టు మూగతనాన్ని, చెవిటితనాన్ని కనపరుస్తుందా?